నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ప్రతిరోజు వార్తాపత్రికని చూసిన ఒక న్యూస్ని పెట్టుకున్న ప్రతి వ్యక్తికి ఆందోళన భయాన్ని కలిగించేది ఇప్పుడు ప్రపంచంలో చెలరేగుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగేటువంటి యుద్ధం. భీకరమైనటువంటి యుద్ధ వాతావరణం. దీని వెనకాల అమెరికా శక్తి ఉంది, దాన్ని ముందుకు నడిపిస్తోంది. ఇది ఎటుపోతుందో ఎవరికీ తెలియట్లేదు. చాలామంది ప్రజలు ఇరువైపులా పోతున్నారు. అసలు చూస్తుంటే న్యాచురల్ రిసోర్స్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే బాంబింగ్ చేసి మొత్తం ప్రపంచం యొక్క యాక్చువల్లీ అంటే ఉనికిని తీసేయడం కోసం అని చెప్పేసి వీటి మీద చేయడం వలన దానివలన ఆలోచిస్తుంటే చాలా భయం. మనము మూడో ప్రపంచ యుద్ధం మనం బతుకున్నప్పుడు మనం చూడలేదు. బట్ ఇదేమిటి, దేన్ని తలపిస్తోంది, ఇటుకేసి వెళ్తోంది, అటు ఇద్దరు ఎవరికి వాళ్ళు తగ్గవనే దీంట్లో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ ఈవెన్ తన పారామిలిటరీ ఫోర్సెస్ని కూడాను భూభాగంలోకి పంపిస్తానని చెప్పేసి ఇరాన్ని నాశనం చేస్తాను, ఏమి లేదనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. దీనివల్ల చాలా భయాందోళన బాగా కల్పిస్తున్నాయి. మరి ఇంతవరకు అయితే మనకి భారతదేశంలో ఈ చమురు గ్యాస్ల యొక్క కొరత వలన కానీ దాని యొక్క ప్రైజ్ వలన కానీ ఇంపాక్ట్ జరగలేదు. బట్ ఇట్లాగే కొన్నాళ్ళు సాగేటట్టయితే చాలా ఆందోళనకరంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మెయిన్ కావాల్సింది ఏంటంటే చూసుకుంటే ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలు అన్నీ అతలాకుతలం అయిపోతున్నాయి. గ్యాస్ సప్లై లేకపోతే ఏమవుతుంది, ఇండస్ట్రీ దెబ్బతింటుంది, లేకపోతే ప్రజల అవసరాలు కనీస అవసరాలు మనం తీర్చలేము. ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. సో ఈ ఆందోళన పరిస్థితి, విపత్కర పరిస్థితి నుంచి మనం తొందరగా కోలుకోగలమా, దీనికి ఏమైనా ఒక విధమైన, ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ అటు ఎవరినేను కేర్ చేయట్లేదు. ఐక్యరాజ్య సమితిని కానీ ఇటు మిగిలిన నాటో దేశాలు కానీ ఎవరినైనా తన పందాలో తను వెళ్ళిపోతున్నారు ట్రంప్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, మీరేమైనా సలహా ఇవ్వగలరా? వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఉంది ఇప్పుడు వాడు ట్రంప్ గారి పరిస్థితి. ఐ థింక్ ఈజ్ మ్యాడ్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అందుకని వారి రకంలో వాడు దిగాడు. దీనిని బయటపడటం కూడా కష్టమని ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాడు. సో ఊరికే బీరాలు బరుకుతున్నాడు, కానీ లోపలైతే భయం ఉన్నది. భయం రెండు రకాలుగా ఉంది. మొట్టమొదటిది, ఇరాన్ కొలాప్స్ కాలేదు. వీళ్ళ మొత్తం అసెస్మెంట్ ఏంది అంటే టాప్ లీడర్షిప్ను కనుక కొట్టేస్తే ఇరానియన్ స్ట్రక్చర్ కొలాప్స్ అవుతుంది, దాంట్లో ఒక రెవల్యూషన్ వస్తుంది, ఆ పైన మనం ఇంకొక ప్లయబుల్ రిజీమ్ని అక్కడ పెట్టుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు స్టార్ట్ చేశారు. కానీ ఇరాను ఒక 20-30 ఏళ్లలో ఒక స్ట్రక్చర్ను ఒకదాన్ని ఇవాల్వ్ చేసుకునేది, దాన్ని మొజాయిక్ డాక్ట్రిన్ అంటారు. వాళ్ళు ఏం చేశారు చూచారు. ఇరాక్లో ఏం జరిగింది, సద్దాం హుస్సేన్ వాడి మెయిన్ లెఫ్టినెంట్స్ని కొట్టేయంగానే మొత్తం సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ కాగానే వాళ్ళను ఇది చేయటం, వాళ్ళకు చాలా కంట్రీని ఆక్యుపై చేసేసుకోవడం చాలా చాలా ఈజీ అయిపోయింది. అది చూచి ఆ అనుభవాన్ని తీసుకున్న తర్వాత వీళ్ళు మొజాయిక్ డాక్ట్రిన్ అని ఒకటి డెవలప్ చేశారు. ఈ మొజాయిక్ డాక్ట్రిన్ ఏంటి అంటే వాళ్ళు యాక్చువల్గా ఇదే థింక్ చేశారు. సెంట్రల్ కమాండ్ను ఎవడైనా కొట్టేసి అందరూ గనకపోతే ఏ రకంగా రెస్పాండ్ కావాలి. దానికి ఏం చేశారంటే ఈ ఇరాక్ రెవల్యూషనరీ గార్డ్స్ను ప్రతి స్టేట్కు ఒక యూనిట్ కింద తయారు చేశారు. ఆ యూనిట్ ఇండిపెండెంట్, వాళ్ళకు లోకల్ వాలంటీర్స్. సో మెయిన్ వాళ్ళని కొట్టేసిన తర్వాత వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేయాలి, ఎవరి మీద వాళ్ళు యుద్ధం చేయాలి, దీని మీద అంతా ఒక స్ట్రక్చర్డ్ డాక్ట్రిన్ ఒకటి తయారు చేసేసుకున్నారు. అందుకనే వాడు ప్రెసిడెంటు మేము గల్ఫ్ కంట్రీస్ జోలికి పోము అని అంటూ ఉండగానే రెండో పక్కన వీళ్ళు గల్ఫ్ కంట్రీల మీద మిసైల్స్ వేయటం జరిగింది. అందుకే ఆ డిస్కనెక్ట్ వచ్చేసింది. వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చినటువంటి ప్రీ బ్రీఫింగ్ ఒకటి ఉంది, దాని ప్రకారంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి సస్టైన్ అవుతూ ఉన్నది వాళ్ళ మిలిటరీ ఆపరేషను. వీళ్ళు పై లీడర్షిప్ను పూర్తిగా కొట్టేసినా కానీ ఆగిపోలేదు. దట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, ఇది ముందు నుంచి తెలుసు, ఇప్పటికీ అది మోస్ట్ ఇంపార్టెంట్, ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ యొక్క ఇంపార్టెన్స్. చిన్న స్ట్రెయిట్, అంతా గల్ఫ్ కంట్రీస్ యొక్క పెట్రోలియం అంతా అక్కడి నుంచే వస్తుంది. దానిని స్క్వీజ్ చేస్తే మొత్తం ప్రపంచం అంతా
సఫర్ కావాలి. అది ఎగ్జాక్ట్గా ఈరోజు ఇరాన్ వాడు చేస్తున్నాడు. రెండోది, ఇరాన్ వాడు చాలా వర్క్ చేశారు. వాళ్ళు ఏం చేశారు, మనం అమెరికా టెక్నికల్ సుపీరియారిటీని మనం మ్యాచ్ చేయలేము. దెన్ మనం ఏం చేయాలి, మనం చీప్వి మోర్ వైడ్ స్ప్రెడ్వి చేయాలని డ్రోన్స్ చిన్న చిన్నవి చేసి, సో అవి అమెండెంట్ సప్లైలో చేయగలిగారు. ఎందుకంటే పెద్ద కాస్ట్లీ కూడా కావు. సో వాటితో కొట్టేస్తున్నారు. ఇప్పుడు అప్పట్లో మనం అనుకునే వాళ్ళు 1965 వార్లో పాకిస్తాన్కి F-16s అవి ఉండేవి, మన దగ్గర నాట్ అని ఉండేది. బట్ నాట్ వాజ్ ఏబుల్ టు అటాక్ దట్ బికాస్ మేనవరబిలిటీ ఉండేది, దానికి మేనవరబిలిటీ ఉండేది కాదు. సో అది ఒక పెద్ద ఇదైపోయింది. సో ఒకటి, వీళ్ళు పై లీడర్షిప్ను కొట్టేసినా కిందిది సాగుతూ ఉంది, రెసిలియన్స్ ఉన్నది. దీంట్లో ఇంకొక ఫర్దర్ కాంప్లికేషన్ ఇజ్రాయెల్ యాడ్ చేసింది. అదే యూఎస్కు తెలియకుండా చేసిందని వీళ్ళు చెప్తూ ఉన్నా, యూఎస్ వాళ్ళు చెప్తున్నా, ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పినా ప్రపంచం ఎక్కడా నమ్మే పరిస్థితుల్లో లేదు. వాళ్ళు ఇరాన్ గ్యాస్ ఫీల్డ్ను కొట్టి ఉండాల్సింది కాదు. కొట్టడంతో వాడికి ఇంకా నో హోల్స్ బార్, నా ఎకనామిక్ రిసోర్సెస్ మీద మీరు చేస్తే నేను పక్కవాడు చేస్తానని వాడు కొట్టేశాడు. సో ఇప్పుడు యుద్ధం ఆగినా కానీ గ్యాసు పెట్రోల్ ప్రైసెస్ తగ్గుతాయనేటటువంటి నమ్మకం అయితే లేదు. ఇప్పుడు వీడేం చేస్తున్నాడు, కొత్త రాగం తీసుకున్నాడు. ఎవడు, ట్రంప్. నా యుద్ధం అయిపోయింది, నా యుద్ధం స్ట్రైట్ ఆఫ్ హార్మస్తో నాకు అసలు సంబంధమే లేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మస్తో నాకు అసలు సంబంధమే లేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మస్ నుంచి నాకు అసలు క్రూడే రాదు, నా క్రూడ్ అంతా అమెరికాలోనే ఉంది, లేకపోతే వెనిజులా నుంచి వస్తుంది, ఇది మీ ప్రాబ్లం, మీరు తెలుసుకోండి అంటున్నాడు. ఎవరిని, చైనా, ఇండియా, జపాన్, ఎక్కడి నుంచి అయితే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మస్. బట్ వరల్డ్ వైడ్గా చాలా ఇంపాక్ట్ ఈస్ గోయింగ్ టు బి టెరిఫిక్. మొత్తం మీద వీడు ఐసోలేట్ అయిపోతున్నాడు. ఇజ్రాయెల్, ఎస్ ఐ అండర్స్టాండ్, ఇజ్రాయెల్కి ఎందుకంటే ఇది ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్. వీళ్ళు ఇరానే చెప్పింది కదా, ఇజ్రాయెల్ డెత్ టు ఇజ్రాయెల్ అంటున్నటువంటి వాడిని కొట్టేయాలని అనేది వాడి మెయిన్ అజెండా కింద ఉండొచ్చు. బట్ యుద్ధం ఇప్పట్లో ఆగదు. ఎవరో ఒకరు పూర్తిగా ఇదైన తర్వాత ఇప్పుడు హీ విల్ బి ఫోర్స్డ్. అదే అందుకనే మెరైన్స్ని కూడా తెస్తున్నాడు, తెచ్చి గ్రౌండ్లో పోవాల్సి ఉంటుంది. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఈ రిజిమ్ ఇరాన్లో పాపులర్ రిజిమా కాదా. అన్పాపులర్ రిజిమ్ అయితే మాత్రం మెరైన్స్ ల్యాండ్ అయిన తర్వాత కొలాప్స్ అయిపోతుంది, పాపులర్ అయితే మాత్రం సస్టైన్ అవుతుంది. సో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా వాళ్ళ దగ్గర ఆ ఎమ్యునిషన్, డిఫెన్స్, పైలింగ్ అప్ అవన్నీ ఇంకా ఉన్నాయంటే ఇంకా ఎంత అంటే ఆటోమేటిక్గా ఇంకా మ్యానుఫ్యాక్చర్ అవుతూనే ఉండి శత్రువుని జయించాలనే ఇది ఉందని చెప్పి ఒక చిన్న వర్షన్ ఉంది. అంటే ఒకటి వాళ్ళు అది ఎంతవరకు నిజమో కానీ డెకాయ్ ట్యాంక్స్, డెకాయ్ మొబైల్ లాంచెస్ వీటిని తయారు చేసి పెట్టుకున్నారని. సో అంత ఆర్టిఫిషియల్గా వీడికి ఏది కరెక్ట్ ఏది కాకపోతే కొట్టేసి అన్నీ అయిపోయినాయి అనుకున్నారు కానీ బట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ స్టిల్ దేర్ అనేది చెప్తున్నారు. బట్ ఒకటి మాత్రం నిజం, అంతకు ముందు కన్నా చాలా తగ్గిపోయింది. వాళ్ళ లాంచింగ్ మాత్రం డెఫినెట్లీ ఇట్ హ్యాస్ గాన్ డౌన్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బట్ ఎంత ఇంకా ఉందనేది దట్ స్టిల్ ఏ పాయింట్. ఎస్, యు ఆర్ రైట్. ఏదైనా దీనికి ఒక సొల్యూషన్ వచ్చేదాకా వీ హ్యావ్ టు క్రాస్ అవర్ ఫింగర్స్ అండ్ మనం కూడా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈరోజు. నమస్కారం.